నదులు మందాకిని నర్మదా యమున గౌతములు ఇందు చేరి కథలై వ్యాపించని ఈ కంచెలు అవన్నీ అందులో ప్రవేశించాయి. అవి చెప్పిన కథలే నేను ఇక్కడ చెబుతున్నానయ్యా అన్నాడు. అని ఆ సముద్ర వర్ణన చేస్తూ ఉంటే ఓ చిత్రం జరిగింది. కథ ముందుకు నడవాలిగా. ఆ తరంగాలు ఇలా ఒడ్డుకొస్తాయి కదా, అందులో ఓ తరంగం ఇలా ఒయ్యారంగా పాము పిల్ల చిన్న సర్పం సర్ప శిశువు ఇలా నాట్యం చేస్తున్నట్టుగా నాట్యం చేస్తూ వచ్చి ఈ కవి ఒళ్ళో వాలింది. ఆ కవికి ఆ తరంగం ఓ చిన్నపిల్లలా అనిపించింది. అందులో ఆడపిల్లలు లేరేమో, ఇద్దరు మగపిల్లలేనేమో. ఆ తరంగం ఒళ్ళోకి వచ్చేసరికి ఎవరో నాకు అమ్మాయిని దత్తత ఇచ్చినట్టుగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ తరంగం, మా అమ్మాయి నాకు ఇక్కడ సముద్రం ఒడ్డిన అమ్మాయి దొరికినట్టుగా ఉంది అని ఒయ్యారంగా ఆ తరంగాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. ఒడంతా తడిసిపోతున్నా సరే ప్రేమతో ఆ తరంగాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. అప్పుడు చిత్రమైన భావన కలిగింది. ఆ తరంగం ఒళ్ళంతా తడిమాడు. ఒడ్డున కూరుచున్నగని ఒక్క తరంగం సేదదీరగా గడ్డమునాంచి నాయుడిని గంగలలో రసగంగ చేసే. ఒడ్డున కూరుచున్నగని ఒక్క తరంగము సేదదీరగా గడ్డమునాంచి నాయుడిని గంగలలో రసగంగ చేసే. ఆ బిడ్డను ప్రేమగా నిమురువేళ మృదూజ్వల దేహమందు ఏదో జిడ్డుగా తాకినంతనే విచిత్రముగా తలపోసి చూడగన్. ఇది కథ ముందుకు నడిపే విధానం. మరి ఏదో రావాలి, ఈయనకేవో చెప్పాలి కదా. సముద్ర వర్ణనతోనే కావ్యం అయిపోతే వర్ణనేనండి అంటారు. అందుకని ఆ కెరటం అలా వస్తుంటే ఓ పిల్ల కెరటం ఈయన ఒళ్ళోకి కొట్టుకుని వచ్చి రానా వద్దా నన్ను ప్రపంచమంతా ద్వేషించింది, నువ్వు కూడా గెంటేస్తావా, నువ్వు అంతేనా అని పాపం భయపడుతూ చిన్నపిల్లలాగా కొత్త వ్యక్తి దగ్గరికి రావడానికి చిన్నపిల్లలు ఎలా భయపడతారో అలా భయపడుతూ వచ్చి గడ్డమునాంచి ఈయన మోకాలు తొడ మీద గడ్డం ఆంచింది. ఇలాగా తరంగం ఇలా వచ్చి ఒయ్యారంగా గడ్డం ఆంచితే ఎలా ఉంటుంది? చిన్నపిల్ల వచ్చి రమ్మంటావా, ఉండమంటావా, బాగుంది, మంచివాడివేనా, చంపేస్తావా, ఎందుకంటే అప్పటికే నానా బాధలు పడొచ్చింది అనమాట ఇది అని. అంటే ఆ కవికి ఏమనిపించింది అంటే గంగలలో రసగంగ చేసే. నా ఒళ్ళు అప్పుడు రసగంగగా మారింది, నాకు ఎంత అదృష్టం పట్టింది అనుకుని ఆ తరంగాన్ని ఒళ్ళోకి చేర్చుకున్నాను, నేను లాలించాను. అలా లాలిస్తూ ఉంటే ఏం జరిగిందయ్యా, ఆ ప్రేమగా ఒళ్ళంతా తాకుతూ ఉంటే జిడ్డుగా మడ్డిగా కనపడింది. జలతరంగం కదా, స్వచ్ఛంగా ఉండాలి కదా. నీటిలో జిడ్డు ఎందుకు ఉంటుందండి? నూనె ఎవరో పోస్తే తప్ప. నీటిలో జిడ్డు ఎందుకుంటే నూనె ఎవరో పొయ్యాలి కదా. ఇదేమిటి, దీని తరంగం ఒళ్ళంతా జిడ్డుగా ఉంది, మడ్డిగా ఉంది అని ఆ కవి ప్రేమగా ఇలా తడుముతూ విచిత్రముగా తలపోసి చూడగన్. దాన్ని ప్రశ్నించాడు. ఇదేమిటి తరంగమా, నువ్వు స్వచ్ఛంగా ఉండాలి కదా, పసిపిల్లలా ఉన్నావు, నీ ఒళ్ళంతా జిడ్డుగా ఉందంటే దానికి ఒళ్ళు మండి చెప్పింది. ప్రపంచంలో 1990 ప్రాంతాల్లో జరిగిన పరిణామం ఇది. బాగుపడునేవాడు బాగ్దాదు గజ దొంగ జలధి జల్ల తైల మలధి చేసే ఉప్పు నీటెను నేను ఉక్కిరి బిక్కురై జీవులెల్ల విగత జీవులయ్యే. కావ్య రచనకు ఒక గొప్ప ప్రేరణ 90వ దశకంలో జరిగిన కథ. సద్దాం హుస్సేన్కి అమెరికా వాళ్ళకి పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు గల్ఫ్ ప్రాంతంలో. సద్దాం హుస్సేన్ కువైట్ మీద దాడి చేశాడు, ఆక్రమించాడు. అది జరిగిన కొత్తలో రాసిన కావ్యం ఇది. అప్పుడు ఆయన అమెరికా వాళ్ళని తట్టుకోలేక, ఇతర ప్రాంతాల వాళ్ళని తట్టుకోలేక కువైట్ని గెలవడం కోసం అక్కడ నూనె బావుల్ని అంటించి బారేశాడు. పెట్రోలు ట్యాంకులు పట్టుకెళ్ళి సముద్రంలో పోసేశాడు మొత్తం. వృధా అయినా మంచిదే కానీ నా పెట్రోల్ మీకు దక్కడానికి వీల్లేదు అంటే మానవుడు, సద్దాం హుస్సేన్ అయినా అమెరికా అధ్యక్షుడైనా ఎవరైనా ఎలా ఆలోచిస్తున్నారు ఇవాళ రష్యా పుతిన్ సహా అంటే నాకు దక్కందు నీకు దక్కద్దు, దుర్మార్గమైన ఆలోచన కదా. దిస్ ఈజ్ కాల్డ్ మెంటల్ పొల్యూషన్. అదే మన ఋషులు, మన భారతీయ జీవనంలో ఉన్న మహర్షులు ఎలా ఆలోచించారు అంటే నాకు కాకపోయినా నీకు దక్కినా మంచిదే, సంతోషం, నువ్వేనా ఉపయోగించుకో అన్నారు తప్ప తనకి దక్కనది ఎవరికీ దక్కద్దని ఆలోచన చెయ్యలేదు. ఇది మనం గ్రహించాలి అందరూ ఖచ్చితంగా. అందుకోసం ఈ కావ్యం
భారతీయతలో ఇది ఉండదు. ఇరాన్లో ఉంటుంది, ఇది ఇరాక్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది. అదే ఇండియా వాడైతే, అందులో హిందూ ధర్మాన్ని అనుసరించేవాడైతే పోన్లే మనకు కాకపోయినా వాళ్ళకైనా దక్కింది కదా అని సంతోషిస్తారు. అంతేకాదు మన సామెతల్లో ఒక మాట ఉంది చూడండి, బాగా దుఃఖపడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టం అంటారు. గమనించండి, ఎంత విశాలమైన మాట అండి ఇది. పగవాడికి కూడా రావద్దమ్మా ఈ బాధ. అది భారతీయతకి ఇతర దేశాలకి ప్రధానమైన తేడా ఆలోచన. నాకు దక్కింది ఎవరికీ దక్కద్దు. మనం ఎలా ఆలోచిస్తామంటే, ఎంత రావణాసురుడైనా దుర్యోధనుడైనా కూడా నాకు దక్కితే మంచిదే, లేకపోతే పోనీ, ఎవరికి దక్కితే నాకేనైనా వదిలేస్తాడు కనీసం. ఆ ప్రయత్నం కారణంగా ఈయన సముద్రంలో ఆయిల్ పోసేశాడు. అందువల్ల ఈ తరంగం ఏమంటుందంటే, నా ఒళ్ళంతా జిడ్డైపోయింది, మడ్డైపోయిందయ్యా, అక్కడి నుంచి వచ్చాను నేను, ఇరాక్ తీరం నుంచి. పైగా బాగ్దాద్ గజ దొంగ అని సినిమాలు అందరికీ తెలుసు, సినిమాలు బాగా వచ్చే బాగ్దాద్ గజ దొంగ అని. అందుకని బాగుపడిన వాడు బాగ్దాదు గజ దొంగ అన్నాడు. శాస్త్రాన్ని కావ్యంగా మార్చడం అంటే ఇది. ఇరాక్ రాజధాని బాగ్దాద్, దాన్ని పరిపాలించిన వాడు గజ దొంగ, అందుకని బాగ్దాద్ గజ దొంగ అన్నాడు. వాడు బాగుపడ్డాయా, వాడి దేశానికి ఏదో ప్రమాదం వచ్చింది కదా అని చెప్పేసి, వాడికి యుద్ధం వచ్చింది కదా అని సముద్రంలో ఆయిల్ పోసాడు. ఎంత దుర్మార్గం ఇది. అందుకని నేను అక్కడి నుంచి కొట్టుకుని వచ్చాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే చెబుతోంది, ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిని ఆదరణము చేయగల ఆర్ద్రతరాసన మందగోరుచున్. ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిని ఆదరణము చేయగల ఆర్ద్రతరాసన మందగోరుచున్. ఏది మరొక్కటుండును కవి, ఏది మరొక్కటుండును కవి, కవి ఎంకము తల్లి ఎంకమున్ కాదని యందుమేని, కవి ఎంకము తల్లి ఎంకమున్ కాదని యందుమేని, మమకార మనోహరమీ ధరాస్థలిన్. నేను చాలా బాధపడి ఒళ్ళంతా కాలిపోయి కుళ్ళిపోయి గాయాలై ఎక్కడో ఓ చోట విశ్రాంతి తీసుకుందామని ఇక్కడికి వచ్చానయ్యా. మరి నన్నెందుకు ఎంచుకున్నావు విశ్రాంతి తీసుకోవడానికి అంటే సముద్రం జవాబిస్తోంది తరంగం రూపంలో. ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిన్. చాలా కష్టాలు తట్టుకుని వచ్చానయ్యా, ఈ కుళ్ళిపోయిన ఒళ్ళుతో మండిపోతున్న దేహంతో తట్టుకుని వచ్చానయ్యా. ఎందుకంటే ఆదరణము చేయగల ఆర్ద్రతరాసనమందగోరుచున్. ప్రపంచం అంతా కుళ్ళిపోయినా ఒక్కడైనా మనిషి అన్నవాడు ఉండడా? వాడు నా కన్నీళ్లు తుడవడా? అది నాకు ఆశ కాదా? అంత నిరాశ ఎందుకు అని ఎవరో ఒకరు దొరుకుతారని వచ్చానయ్యా. నువ్వు దొరకగానే నీ ఊళ్ళోకి ఎందుకు వచ్చాను అంటే, మనిషిని ఓదార్చగలిగే అంకాలు రెండే ఉన్నాయి. ఒకటి తల్లి ఒడి, రెండు కవి ఒడి. మరో అంకం లేదు ఇక్కడ. బిడ్డకి ఎంత కష్టం వచ్చినా ఎక్కడ గడుతుందండి? ఆడపిల్లైనా మగపిల్లవాడైనా తాను తప్పు చేసినా సరే, అమ్మా తట్టుకోలేకపోతున్నానే జీవితానంటే, తండ్రి అయినా కోపం వచ్చి చేసావుగా అనుభవించు అంటాడేమో కానీ తల్లి అనలేదండి. పోన్లే అమ్మా ఏం చేస్తావు, వచ్చేయి. ఇవాళ జరుగుతున్నవన్నీ అందరికీ తెలుసు. ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆ పైన చాలా గొడవలు పెట్టుకుంటారు. తర్వాత వాడు తిడుతున్నాడు వీడు కొడుతున్నాడు అని అమ్మకి ఫోన్. ఇక్కడ ఇది అమ్మకి ఇష్టం లేని పెళ్ళి. తల్లిని ఎదిరించి తండ్రిని ఎదిరించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. కష్టం వచ్చేసరికి మాత్రం మమ్మీ అని మొదలవుతారు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో తండ్రి కొంచెం గంభీరంగా ఉండగలడేమో కానీ తల్లి ఉండలేదండి. లోపలికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతుంది ఆవిడ. తండ్రికి ఎంత కోపం వచ్చినా చెబుతుంది, మన బిడ్డ మనకు తప్పుతుందా, ఏదో చేసుకుంది పోనీయండి, చచ్చిపోతే ఊరుకుంటావా, చంపేస్తున్నట్ట. మరి చంపేస్తాడని తెలియదా ఇందిరా పార్కులోకి వచ్చినప్పుడు? ఆడ తెలియదు మగ తెలియదండి. ఆకర్షణ ప్రేమ అంటారు వీళ్ళు. ఇక్కడ పెద్ద సిద్ధాంతం ఇది. శారీరక ఆకర్షణని ప్రేమ అంటాం, అర్థం లేని విషయం అది. ఏదో కుక్కల మధ్యలో కూడా ఉంటుంది ఆకర్షణ, వీధి చివర. ఇందిరా పార్కులో కూర్చోడానికి ఆకర్షణ చాలు, ప్రేమ ఎందుకు? ప్రేమ అంటే విశ్వమంతా. ఇప్పుడు కవి చూపించేది ప్రేమ. ఆ తరంగం ఏమిటి, ఆ సముద్రం ఏమిటి, అది ఒళ్ళోకి రావడం ఏమిటి, ఈయన పిల్లను కూడా, ఇది ప్రేమ. ఏ సంబంధం లేదు కదా, ఈ ప్రయోజనం ఏం లేదు కదా. ఆ ప్రయోజనం ఏమీ ఆశించకుండా మనం ఇతరులకు చేసిన ఉపకారం ప్రేమ అవుతుంది. కానీ కనీసం పుణ్యం ఆశించిన అది ప్రేమ కాదండి, వ్యాపారమే. పుణ్యం ఆశించినా సరే అది వ్యాపారమే. నువ్వు ఆశిస్తున్నావు ఏదో ఒకటి. ఇక్కడ దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి అంటాడు భగవద్గీతలో. దానం చేసేటప్పుడు ఎందుకు ఇస్తున్నావంటే, నాకుంది వాడికి లేదు, ఇస్తున్నానంతే, దట్స్ ఆల్. వేరే వ్యాఖ్యానం లేదు. నాకుంది వాడికి లేదు, చాలు. నేను ఇదేదో ఆశిస్తున్నా, కృతజ్ఞతలు ఆశిస్తున్నా, ఏదో మన ఇంటికి రోజు వస్తాడు కదా కాస్త అంటే కాస్త పలకరింపు అనేది దీనికి ప్రత్యామ్నాయం. మళ్ళీ వ్యాపారం అక్కడ. కమర్షియలే కాదండి. ఆశిస్తున్నావా లేదా? ఏం మర్చిపోవాలి. దానం ఎవరికి ఇవ్వాలంటే ఆర్టీసీ బస్సులను చూస్తూ వస్తువు విసిరేయాలి, ఎవడో ఒకటి దొరుకుతుంది.
అది దానం అంటే. ఏం ఆశించద్దు, ఎవడో ఒకడు దొరుకుతుంది, మనకు అనవసరం, మనకు అక్కర్లేదు అది. దానికి 100 రకాల లెక్కలు వేయడం, మనకు కావలసిన వాళ్ళకి ఇవ్వడం, దాని నుంచి మళ్ళీ ఆశించ, అది ట్రాన్సాక్షన్, లావాదేవీ. మనం చేస్తున్న దాన ధర్మాలన్నీ ఆలోచించుకుందాం. 100 రూపాయలు ఇస్తాం, గుళ్ళో పెద్ద అక్షరాలతో 100 అక్షరాలు పేరు రాయాలి. ఆయన పేరు రాయాలి, ఆయన భార్య పేరు రాయాలి, భార్యను సంతోషపెట్టడం కోసం అత్తగారి పేరు కూడా రాయాలి. వీళ్ళ అమ్మ పేరు అక్కర్లేదు, ఏమైనా అనుకుంటుందేమో అని వీళ్ళ అమ్మ పేరు. మొత్తం మీద ఇచ్చింది 100, 4 పేర్లు రాసావు అక్కడ, 300 అక్షరాలు ఉన్నాయి. ఇదే మనం చేసే దానాలన్నీ. అందుకని నిజానికి ప్రేమ అంటే విశ్వప్రేమ, ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ. ఓ కుక్క పిల్లకి గాయమైనా మనం మామూలుగానే చూడగలిగితే ప్రేమించగా అది ప్రేమ. అది మళ్ళీ మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క పిల్ల కాదు, ఏదైనా సరే వీధిలో తిరిగేది. ఇవాళ వీధి కుక్కలు కరుస్తున్నాయని కాల్చేయమని చెప్పేస్తున్నారండి. మనుషుల వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి, కాల్చేద్దామండి అందరినీ. ఎవ్వడు వీధి కుక్కకి అన్నం పెట్టేవాళ్ళు లేడమ్మా. విదేశీ కుక్కల్ని పక్కలో పడుకోబెట్టుకుంటారు, వీధి కుక్కకి అన్నం పెట్టారు. మరి వీధి కుక్కలు అరవకపోతే ఏం చేస్తాయి? మిగిలిన అన్నం కూడా ఆవిడ పెట్టేవాళ్ళు లేడండి ఇక్కడ. దానికి మళ్ళీ 100 శంకలు. అక్కడికి వెడితే కుక్క కరుస్తుంది, ఏదో నువ్వు వెడితే అన్నం పెట్టే చెయ్యిని కరిచే లక్షణం మనిషికి ఉందేమో కానీ కుక్కకి లేదండి, మనిషికి ఉందేమో కుక్కకి లేదండి. అన్నం పెట్టే చెయ్యిని ఎప్పుడూ కరవదండి, అది మనకి ధైర్యం లేదంతే. తెచ్చిపెట్టుకున్నాం సమస్యని, వాటికి ఆకలి తీరడం లేదు, అందుకని కరుస్తున్నాయి, చంపేస్తున్నారు ఏకంగా. అది మన సంస్కృతి అంగీకరించే విషయం కాదు. అది నువ్వు పోషించవలసిందే ఖచ్చితంగా. గృహస్థాశ్రమంలో ప్రవేశించింది నువ్వు నీ పెళ్ళాం వండుకుని తినడానికి కాదు. ఇక్కడ ఆశ్రయించిన జీవరాశిని మొత్తం పోషించాల్సిందే, ఎంత వీలైతే అంత, యథాశక్తి. మళ్ళీ ఒకటే మాట, ఎంత చేయగలిగితే అంత. కేవలాగో భవతి కేవలాది అంటోంది వేదం. తాను తన పెళ్ళాం తన పిల్లల కోసం వండుకుంటే వాడు పాపాన్ని వండుకుని తినట్టు లెక్క అని చెప్పింది. పాపాన్ని వండుకుని తినట్టు లెక్క. అందుకే మన కోరికలు తీరవండి, మనకు సుఖాలు కలగవు, దుఃఖాలే కలుగుతాయి. జీవితం అంతా స్వార్థమే. దానికి విరుగుడు కవిత్వం, దానికి విరుగుడు ధర్మశాస్త్రం. అందుకని అడగగానే ఇలా చెప్పింది, అక్కడి నుంచి నానా బాధపడొచ్చాను. ఎందుకంటే లోకంలో ఎవరికైనా దుఃఖం వస్తే ఎంత తప్పు చేసినా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, తల్లిని గుండెల మీద తన్నినా, పోన్లే తెలియని వయస్సులో ఏదో తన్నెవరనైనా ఆ కాలికి గాయం అవ్వకుండా చూసుకో అనగలిగిన ప్రాణి సృష్టి మొత్తం మీద తల్లి ఒక్కతేనండి, తల్లి ఒక్కతేనండి. అందుకని తల్లి అంకము, కవి అంకము. లోకంలో మనిషిని ఓదార్చగలిగేవి 2 అంకాలు, తల్లి ఒడి, రెండోది కవి ఒడి. ఇంకో రకంగా చెప్పాలంటే తల్లి కంటే కూడా కవి గొప్పవాడు. తల్లి తన బిడ్డకి దుఃఖం వస్తేనే ఓదారుస్తుంది, కవి ప్రపంచంలో ఎవరికి దుఃఖం వచ్చినా ఓదారుస్తాడు. అందుకని కవి తల్లి కంటే గొప్పవాడు. అంచేత కావ్యం తల్లి కంటే గొప్పది, అది కవి ఉద్దేశం. దీన్ని నర్మగర్భంగా చెప్పాడు. ఇందులో తర్కం ఉంది, చెప్పింది ఉందిగా. ఎంత గొప్ప తల్లి అయినా వాళ్ళ బిడ్డల గురించి ఆలోచిస్తుంది. 2 లారీలు ఢీ, 10 మంది ఠా అంటే ఏ తల్లి ఏడవదు, అందులో వాళ్ళ బిడ్డ లేడు. పైగా న్యూస్ కింద చదువుతాం మన టీ తాగుతూ, అందులో మన బిడ్డ ఉంటే కొంపలు అంటుకుపోవు. ఇక్కడ ఈ భేదం తల్లి దగ్గర ఉందా లేదా? అదే కవి అయిన వాడు ఏం చేస్తాడు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, పచ్చి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, వెంటనే 4 పద్యాలు రాస్తాడు. ఎవడు రాయమన్నాడు వీడిని? అంచేతన కవి తల్లి కంటే గొప్పవాడే, అది అంగీకరించి తీరవలసింది. ఇది ఊహే, కవి చేసిన ఊహే, కానీ దానికి పునాది ఉంది. తల్లికైనా స్వార్థం ఉంటుంది, కవి ప్రపంచానికి మొత్తానికి సంబంధించిన వాడు స్వార్థం ఉండే అవకాశం లేదు. అందుకే మన సంస్కృతిలో కావ్యాన్ని విశ్వశ్రేయ కావ్యం అన్నారమ్మా. విశ్వమంతటి శ్రేయస్సును కోరేదే కావ్యం. రామాయణం దగ్గర నుంచి ఈ కావ్యం వరకు కవులు అదే ఉద్దేశంతో రచించారు. ఇప్పుడు ఆ తరంగం అలా చెప్పగానే ఆయనకి చాలా ఆనందమై, పడుకో, శ్రమపడొచ్చావు, చాలా శ్రమపడొచ్చావు, పడుకో, ఒళ్ళో పడుకో అని ఆ చిన్నపిల్లని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టుకుని జోలపాట పాడుతున్నాడు పద్యాల్లో. జో జో తరంగ బాల, జో జో తరంగ బాల, జో జో డిండి రచేల, జో ఘన నీల, జో జో తరంగ బాల, జో జో డిండి రచేల, జో ఘన నీల, జో జో మౌక్తిక డోలా, జో జో మౌక్తిక డోలా, జో జో మృదు భావలీల, జో జలకీలా, జో జో.
ఇక్కడ కవికి బమ్మెరపోతున్న ప్రేరణ. దశమస్కంధంలో బాలకృష్ణుడిని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు జో జో కమలదళేక్షణ జో జో మృగరాజ మధ్య జో శ్రీకృష్ణ అని పద్యం రాశాడు. ఆ పద్యం ప్రేరణ మాత్రమే, కవి దాన్ని అనుకరణ చెయ్యలేదు. విమర్శకులు జాగ్రత్త పడాలి, అనుకరణ చెయ్యాల. కవి ఇంకా అందంగా జోలపాటను తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రతి మాటలో అనుప్రాస ఉంది, గమనించండి.